నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రెండు దేశాల అధ్యక్షుల సమావేశం. దాని వెనుక ఉక్రెయిన్ రష్యా యుద్ధం మాత్రమే కాదు, ఇంకొక కీలకమైన దేశం యొక్క భవిష్యత్తు కూడా చర్చకు రానుంది. అది మన భారతదేశం. ఆగస్టు 15వ తేదీన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరగనున్న సమావేశంపై యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సమావేశంలో ఉక్రెయిన్ యుద్ధ విరమణ గురించి చర్చలు జరుగుతాయని అందరూ భావిస్తున్నారు. కానీ నిపుణులు మాత్రం ఈ సమావేశంలో ఇంకొక అంశంపైన ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. అదే మన ఇండియా. ట్రంప్ ప్రభుత్వానికి భారతదేశానికి మధ్య గతంలో జరిగిన కొన్ని వివాదాలు ఈ సందర్భంలో కీలకంగా మారాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పై సుంకాలు పెంచారు. ఆ చర్యలు భారత్ పై ప్రతీకార చర్యలుగానే కనిపిస్తూ ఉన్నాయి. అదే సమయంలో భారత్ రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తోంది. ఈ రెండు అంశాలను గమనిస్తే పుతిన్ కు మద్దతుగా భారత్ వ్యవహరిస్తోందని ట్రంప్ పరోక్షంగా భావించి ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు పుతిన్ తో జరగబోయే భేటీలో ట్రంప్ ఈ విషయాన్ని ప్రస్తావించవచ్చునని నిపుణుల అంచనా. ఒకవేళ ట్రంప్ కనుక భారత్ పై సుంకాలను మరింత పెంచితే అది అమెరికా భారత్ మధ్య ఉన్న సంబంధాలను దెబ్బతీస్తుంది. మరొక వైపు రష్యాతో భారత్ కు ఉన్న చారిత్రక సంబంధాలు, చమురు కొనుగోలు ఈ సమయంలో కీలక పాత్రను పోషిస్తాయి. ఈ సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ కు మద్దతుగా నిలుస్తారా లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ట్రంప్, పుతిన్ల మధ్య జరిగే ఈ సమావేశంలో ఉక్రెయిన్ చర్చతో పాటు భారత్ కు సంబంధించిన అంశం కూడా కీలకంగా మారబోతోంది. ఈ భేటీ తర్వాత భారత్ అమెరికా సంబంధాలు ఏ విధంగా మారబోతున్నాయి? రష్యాతో భారత సంబంధాలు ఎలా కొనసాగబోతున్నాయి? ప్రపంచ రాజకీయాల్లో భారత పాత్ర ఏ విధంగా ఉండబోతోంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ సమావేశం తర్వాతే లభిస్తాయి.